నా దగ్గర అధికారం లేదు, పార్టీల అండదండలు లేవు. ఒక సామాన్య గిరిజన బిడ్డ ప్రశ్నిస్తా ఉన్నాడు. నీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పు అని అడుగుతా ఉన్నా. పార్టీల అండదండలు లేవు. నీలాగా అక్రమంగా ఆర్జించిన వందల కోట్ల ఆస్తులు లేవు. నువ్వు పోషిస్తున్న రౌడీ మోకలు లేవు. నేను ప్రశ్నిస్తూ ఉన్నా సూటిగా. ఈ అధికారం మంది మార్బలాలు లేకపోతే నీ పరిస్థితి ఏంది అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఈరోజు చేస్తున్నటువంటి ఛాలెంజ్ స్వీకరించే ధైర్యం ఉందా? మీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి కాల్ లిస్ట్ ఇచ్చే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. మీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి కాల్ లిస్ట్ బయట పెట్టేటువంటి ధైర్యం ఉందా? ఈ గిరిజన బిడ్డ జయవర్ధన్, ఈ గిరిజన బిడ్డ మీకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి కాల్ లిస్ట్ బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ అమాయకులు ఎవరైతే క్రైమ్లకి పాల్పడుతున్నారో వారందరూ కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారా లేదా, ఆయన ప్రోత్సాహంతోనే ఈ క్రైమ్లన్నీ కూడా జరుగుతున్నాయా లేదా అని చెప్పి సిబిసిఐడి నువ్వు చెప్తున్నావు కదా, ఇంటర్వ్యూలో చెప్తున్నావు కదా, నేను సంబంధం లేదు, నా కాల్ లిస్టులు పెడతా, నేను వస్తా, నన్ను ప్రశ్నించండి అని అడుగుతా ఉన్నావు కదా. మీకు ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెల్లూరు రూరల్లో 2019 నుంచి జరుగుతున్నటువంటి క్రైమ్ అక్రమాలపైన, అరాచకాలపైన, గంజాయి స్మగ్లింగ్ పైన, దోపిడీ బిల్డర్ల బెదిరింపుల పైన సిబిసిఐడి ఎంక్వైరీ కోరే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయమని చెప్పి కోరే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఈ గిరిజన బిడ్డ సవాల్ చేస్తా ఉన్నాడు.